ఇప్పుడే మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఈవినింగ్ 7:30కి క్యూ లైన్లోకి వెళ్తే మాకు నైట్ 10:30 అయితే కంప్లీట్ అయింది దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు అయితే రావడం అయింది. ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను టెంపుల్స్ని. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ టెంపుల్. ఇది మధుర మీనాక్షి అమ్మవారు ఫస్ట్ గోపురం అండి. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇది బయట పక్క అయితే ఈ విధంగా అయితే ఉండిద్దండి టెంపుల్ బయట అయితే. మేము ఇక్కడ నుంచి శ్రీరంగంకి అయితే ఇప్పుడు ట్రైన్ అయితే అవైలబుల్గా ఉందండి. మధురై నుంచి తిరుచూరుపల్లి జంక్షన్కి అయితే ట్రైను మేము ఎక్కడైతే జరిగిందండి. ఈ తిరుచూరుపల్లి జంక్షన్కి వచ్చేసరికి మాకు మిడ్నైట్ 2 o'clock అయితే అయిందండి టైము. కరెక్ట్గా 2 గంటల సమయంలో మాకు రూమ్స్ అయితే ఇక్కడ మా ఆటో స్టాండ్లో అడిగితే స్టేషన్ నుంచి అతి దగ్గరలో అయితే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. సరే అని చెప్పి స్టేషన్ దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ కొద్దిగా ముందుకు రాగానే మాకు డార్మెటరీ రూమ్స్ అయితే అవైలబుల్గా దొరికినాయండి. ఈ రూమ్ వచ్చేసరికి 5 మెంబర్స్కి 2,500 అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. 24 hours 4 బెడ్స్ ఇచ్చారు. ఏసీ రూమ్ అండి. ఇది కరెక్ట్గా మన స్టేషన్ నుంచి ఆర్చ్ దగ్గర నుంచి తిరుచూరుపల్లి ఆర్చ్ దగ్గర నుంచి కరెక్ట్గా 200 meters దూరంలో అయితే ఈ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ నుంచి మేము మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అలా స్టేషన్కి అయితే బయలుదేరడం అయితే జరిగిందండి. రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది కానండి శ్రీరంగం టెంపుల్ వరకు అయితే ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి జంబుకేశ్వర ఆలయానికి 3 kilometers దూరం అనేసరికి సరే ట్రైన్ వద్దు ఆటోకి వెళ్దామని చెప్పి ఆటో మాట్లాడుకోవడం కోసం మళ్ళీ స్టేషన్ బయటకు అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ ఆటో అయితే జంబుకేశ్వర ఆలయానికి 300 రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ జంబుకేశ్వర ఆలయం వచ్చేసరికి మన భారతదేశంలోనే ఒక పురాతనమైన దేవాలయం అండి ఇది. అంతేకాకుండా మన పంచభూత శివలింగాల్లో ఒక శివలింగం అండి ఇక్కడ. ఆ శివలింగం పేరే జలలింగం అంటారండి. ఇక్కడ ఎప్పుడు నీటిలో మునుగుతూ ఉండుద్ది శివలింగం అనేది. మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటామండి ఈ ఆలయంలో. ఈ ఆలయం దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు అయితే మనకు దర్శనాన్ని అయితే టైమింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ ఆలయంలో. ఈ ఆలయం ఎంట్రన్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి. లోపలికైతే ఫోన్స్ అయితే అలవాటు లేదండి. అంతేకాకుండా ఈ ఆలయం స్టార్టింగ్లో అయితే మనకి ఈ విధంగా అయితే ఈ ఆలయానికి సంబంధించిన ఇలా విగ్రహాలు అయితే మనకి స్టోరీ రూపంలో అయితే చూపించడం అయితే జరిగిందండి. ఈ ఆలయం యొక్క స్టోరీ ఏమిటంటే ఇక్కడ జంబు అనే ఋషివర్యుడు జంబు అనే చెట్టు కింద నీటి లింగాన్ని ప్రార్థించాడని, అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని పురాణాలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. పురాణాల్లో మనకి ఈ ఆలయం ఎంత అద్భుతంగా నిర్మించారంటే లోపల ఎత్తైన స్తంభాలు అలాగే అద్భుతమైన శిల్పాలు మనల్ని ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం అయితే జరుగుతుందండి. ఈ ఆలయంలో జలలింగం దర్శనం చేసుకున్న తర్వాత మనకి బయటికి రాగానే అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చండి. అమ్మవారి గుడి కూడా మనకి ఎంతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా అయితే ఉండిద్దండి. చాలా అద్భుతంగా అయితే అమ్మవారి దర్శనం అయితే జరిగిద్దండి. ఖచ్చితంగా మీరు అయ్యవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని నేరుగా మేము బయటకైతే రావడం అయితే జరిగిందండి. అక్కడి నుంచి శ్రీరంగానికి జంబుకేశ్వర ఆలయం నుంచి శ్రీరంగానికి బస్సు అయితే ఎక్కడైతే జరిగిందండి. ఈ బస్సు కాస్ట్ వచ్చేసరికి 15 రూపాయలు అండి మనిషికి. అక్కడి నుంచి 4 kilometers అండి శ్రీరంగం టెంపుల్కి బస్సులో జర్నీ. ఆ 4 kilometers వచ్చిన తర్వాత శ్రీరంగం టెంపుల్ ఆపోజిట్లోనే మనల్ని బస్ స్టాప్లో దింపడం అయితే జరిగిద్దండి. అక్కడి నుంచి టెంపుల్కి 1 kilometer నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరిగిద్దండి. ఈ శ్రీరంగం టెంపుల్లో కూడా మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయండి. ఆ విషయాలు కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం అయితే జరిగిద్దండి. ఒక్క రోజులోనే మనం శ్రీరంగంలోనే జంబుకేశ్వర ఆలయం అలాగే శ్రీరంగం రంగనాథుడి స్వామి దర్శనం, అలాగే అక్కడ నుంచి 20 kilometers దూరంలో బ్రహ్మదేవుడు ఆలయం కూడా మనకి ఉందండి.
బ్రహ్మ దేవాలయం ఉంది. ఆ బ్రహ్మ దేవాలయం కూడా మీకు ఈ వీడియోలో చూపించడం అయితే జరిగిద్దండి. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ ఆలయం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలానే ఉన్నాయండి. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన విష్ణు ఆలయంలో ఒకటైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథుని ఆలయం అయితే ఒకటండి. ఈ ఆలయం ఇది 1000 సంవత్సరాల కిందట కట్టడమైన పురాతనమైన ఆలయం అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ ఆలయం యొక్క రహస్యాలు అయితే ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి దర్శనం అయితే చాలా ప్రత్యేకమైందండి. ఇక్కడ భోజనం చాలా ప్రత్యేకమైందండి. చాలా బాగుంటుందండి ఇక్కడ భోజనం. మీరు కూడా శ్రీరంగం టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామివారి అన్నదానం తిని వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఇక అలా అన్నదానం తిని మేము అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి. శ్రీరంగనాథ స్వామి భార్య గారైన శ్రీ రంగనాయకి అమ్మవారి టెంపుల్కి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇది శ్రీరంగనాథుడి ఆలయం నుంచి బయటికి రాగానే అమ్మవారి ఆలయానికి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉండిద్దండి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి మేము వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఈ ఆలయం యొక్క స్పెషల్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ అమ్మవారు ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మనకి చాలా విశేషాలు అయితే తెలుస్తాయండి. ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఒక ప్రత్యేకమైన విషయం అయితే ఉందండి. అది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు చూడండి మీరు ఈ వీడియోలో. ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా 5 వేళ్ళు అలాగే బొటన వేలు ఎడమ చేతి బొటమేలు అలా పెట్టుకొని అమ్మవారు అయ్యగారిని అలా తొంగి చూస్తూ ఉండేదంట. అలాగా అయ్యవారి కోసం అమ్మవారు అలాగా ఎదురు చూస్తూ ఉండడం అయితే జరిగిద్దండి అని చెబుతూ ఉంటారు అక్కడ పురోహితులు. అక్కడ దర్శనం చేసుకొని మేము నేరుగా స్వామివారి ఆలయం మొత్తం ప్రాంగణంలో ఉన్న కోనేరు, అలాగే 1000 స్తంభాల టెంపుల్, అలాగే ఇంకా చాలా కట్టడాలు అయితే మేము చూడటం అయితే జరిగిందండి. ఆలయంలో ఎన్నో తెలుసుకోవాల్సిన రహస్యాలు మరెన్నో
కట్టడాలు అయితే మనం చూడడం అయితే జరుగుద్దండి. ఇదంతా స్వామివారి ఆలయం బయట పక్క ఉన్న ప్లేస్ అండి. ఇది లోపల ఆలయం, ఇది ఆలయం బయట ఉన్న ముఖ చిత్రం అండి. ఇది మొత్తం ఈ విధంగా అయితే ఉండిద్దండి. ఇదే దారిలో మనకి 1000 స్తంభాల గుడి అయితే మనకి దారి అయితే చూపిస్తుందండి. 1000 స్తంభాల గుడికి, ఆ 1000 స్తంభాల గుడికి అయితే ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతమైన కట్టడాలు అయితే చూడటం అయితే జరుగుద్దండి. చూడండి ఎంత పెద్ద గుడి అనేది మీకు ఈ వీడియోలోనే మీకు చూపించడం అయితే జరుగుతుందండి. చాలా అంటే చాలా పెద్ద పురాతనమైన దేవాలయం అని చెప్పుకోవచ్చండి. మన భారతదేశంలో ఉన్న తమిళనాడులో శ్రీరంగం టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనుకోండి. చూడండి ఇది 1000 స్తంభాల గుడి అండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి 1000 స్తంభాల గుడి. లోపల వెళ్ళడానికైతే దారి అయితే ఎంట్రన్స్ అయితే లేదండి, బయట నుంచి మనం చూడడమే అండి. అలాగే ఈ 1000 స్తంభాల గుడి దగ్గర మీకు ఎప్పుడు స్పెషల్గా ఒక నెమలి అయితే ఉండిద్దండి. ఇక్కడ నెమలి దర్శనం అయితే మేము చేసుకున్నామండి. ఈ నెమలి అనేది ఎప్పుడు ఇక్కడే దర్శనం అయితే మనకి ఇస్తుందండి. ఎప్పుడు ఈ గుళ్ళు అయితే ఉండడం అయితే ఉండిద్దని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మేము వెళ్ళినప్పుడు కూడా ఈ నెమలిని అయితే మేము చూడడం అయితే జరిగిందండి ఈ టెంపుల్లో. ఇదేమో 1000 స్తంభాలండి. మొత్తం లోపల ఎలా ఉంటుందండి 1000 స్తంభాల గుడి. చూడండి ఎంత అద్భుతంగా కట్టారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్. ఇక్కడతో శ్రీరంగంలోని జంబుకేశ్వర ఆలయం, అలాగే శ్రీ రంగనాథుడి స్వామి ఆలయం కూడా మాకు దర్శనం కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుంచి మేము బ్రహ్మ దేవాలయంకి ఆటోలో అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడ ఆటోకి వచ్చేసరికి ఒక మనిషికి 200 రూపాయలు అయితే అడగడం అయితే జరిగిందండి. తిరుపతియా ఊరు? తిరుపతి, తిరుపట్టూర్ బ్రహ్మదేవుడు, తిరుపట్టూర్ బ్రహ్మదేవి గుడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఆటోలో. 6 బయలుదేరాం, 1200 ఇస్తున్నాం ఆటోకి అప్ అండ్ డౌన్ కలిపి. తిరుపట్టూర్ ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? 30 కిలోమీటర్స్ శ్రీరంగం నుంచి. 30 కిలోమీటర్లు. 30. ఓకే, 30 కిలోమీటర్లు శ్రీరంగం టు తిరుపట్టూర్. 30 కిలోమీటర్లు అండి. ఆ ఆటో అయితే మాట్లాడుకున్నాం అప్ అండ్ డౌన్. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేలాగా. కావేరీ కొల్లిడం రివర్, కావేరీ కొల్లిడం అంటూ నది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. చెన్నై హైవేలో వెళ్తున్నాం. తిరుపతి 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ తిరుపతి ఊరు. కోవిల్ మొబైల్ నెంబర్ వచ్చా. బ్రహ్మ దేవాలయం తిరుపత్తూరు బ్రహ్మాలయం.
ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. బాగుంది. ఇక్కడ పైన బ్రహ్మదేవుడు, ఇంకెవరు, కుమారస్వామి, వినాయకుడు, తెలియలేదు, గౌరీ అమ్మవారు. బ్రహ్మదేవాలయం పక్కనే అమ్మవారు టెంపుల్ ఇది. గౌరీ అమ్మవారికి దారి. బ్రహ్మదేవుడు, గౌరీ అమ్మవారు టెంపుల్. కోనేరు, బ్రహ్మదేవాలయంలో కోనేరు. ఎంతో విశాలంగా ఉంది. ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఇక్కడ చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం. బ్రహ్మదేవాలయం పక్కనే ఫొటోస్ తీసుకోవడానికైనా, కాసేపు రిలాక్స్ అవ్వడానికైనా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. బాబా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉంది. అలాగే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్. వావ్. ఇక్కడ శివయ్య ఉన్నాడు. శివలింగం ఉంది ఇక్కడ. అలాగే నందీశ్వరుడు. అలాగే టెంపుల్ ఇంకా ఎండింగ్. ఇక్కడ ఎండింగ్ మొత్తం ఎండింగ్ ఇది టెంపుల్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ శివయ్య, బ్రహ్మదేవుడు, అలాగే గౌరీమాత అమ్మవారు కూడా ఉన్నారు. ఇదిగోండి శివయ్య ఉన్నాడు ఇక్కడ. శివయ్య. ఓం నమ శివాయ. ఎంత పురాతనమైన దేవాలయం ఇది చూడండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. కొంచెం దెబ్బ తినడం వల్ల అక్కడ బ్రహ్మదేవాలయం కట్టడం అయితే జరిగింది కొత్తగా. చూడండి, ఎన్నో సంవత్సరాల కిందట దేవాలయం ఇక్కడైతే ఉంది. బాబా ఎన్నో సంవత్సరాల కిందట కట్టిన దేవాలయం ఇది. చూడండి, పురాతనమైన దేవాలయం. చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు దెబ్బతింది దేవాలయం. అందుకనే పక్కన కట్టారండి కొత్తగా దేవాలయం. చాలా బాగుంది. బ్రహ్మదేవాలయంలో బ్రహ్మదేవుడి విగ్రహం అయితే ఎలా ఉండిద్ది. శ్రీరంగం నుంచి 20 కిలోమీటర్ దూరంలో తిరుపత్తూరులో బ్రహ్మదేవాలయం విగ్రహం. వెజిటబుల్ సూప్ ఎక్కడ దొరకదు. ఇక్కడే మూలిగే సూప్. తాగుదాం. ఇక ఇక్కడే ములిగం సూప్ అంట, వెజిటబుల్ సూప్. అజిత్ తాగుతున్నాడు ఏమన్నా. అయ్యో లేదుగా. ఓ సెట్. సారీ ఫ్రెండ్స్, అయిపోయిందంట జ్యూస్. మిస్ అయిపోయాం. వెజిటబుల్ సూప్ వద్దాం అనుకున్నాం మీ అందరికీ. తిరుచిరాపల్లి జంక్షన్. ఇంక అయిపోయింది మా టూర్ కంప్లీటెడ్. గోయింగ్ టు విజయవాడ.